నమస్తే, నేను డాక్టర్ తారా. అయితే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయింది, యూరిన్ టెస్ట్ చేసినప్పుడు కార్డులో పాజిటివ్ కనిపించింది. దాని తర్వాత స్కాన్ ఎప్పుడు చేసుకోవాలి డాక్టర్ అని అడిగే వాళ్ళ కోసం ఈ ఆన్సర్. మనము ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయిన తర్వాత మామూలుగా ఒక 6 to 7 వీక్స్ అన్నా అవ్వకుండా ప్రెగ్నెన్సీలో మనం స్కాన్ చేస్తే యూట్రస్ లోపల బేబీ కనిపించాలని లేదనమాట. అట్లీస్ట్ 6-7 వీక్స్ పడుతుంది బేబీ ఎక్కడ పొజిషన్, దాని హార్ట్ బీట్ అని తెలుసుకోవడం కోసం. సో మనం మామూలుగా ఓపీకి వచ్చే వాళ్ళకు జస్ట్ యూపీటీ పాజిటివ్ అయ్యి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అయ్యి వెంటనే వచ్చిన వాళ్ళకి ఏం చెప్తామంటే డేట్స్ క్యాలిక్యులేట్ చేసి ఒక 6-7 వీక్స్ మధ్యలో స్కాన్ చేస్తే అమ్మని చెప్తాం. కానీ కొన్ని కేసెస్లో మనం ఒక కాషన్ చెప్పేది ఏంటంటే వాళ్ళకు సివియర్ బ్యాక్ పెయిన్ కానీ కింది పొట్టలో పెయిన్ కానీ సడన్గా వాళ్ళకు తల చుట్టినట్టు కళ్ళు తిరిగినట్టు అలాగే ఏమైనా ఉంటే డెఫినెట్గా వాళ్ళు హాస్పిటల్కి రావాలి, స్కాన్ చేసుకోవాలి. ఎందుకోసం అని అంటే కొన్నిసార్లు మామూలుగా ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్ లోపల రావాలి, కొన్నిసార్లు ఈ ట్యూబ్ లోపల కూడా ఆ ప్రెగ్నెన్సీ రావచ్చు. అలా ట్యూబ్ లోపల ప్రెగ్నెన్సీ వచ్చి అదేమన్నా రప్చర్ అవుతే అది చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనమాట, పేషెంట్ ప్రాణానికే హానికరం. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం 7 వీక్స్ అవ్వలేదు 6 వీక్స్ అవ్వలేదు అని వెయిట్ చేయం, ఎమర్జెన్సీగానే స్కాన్ చేస్తామన్నమాట. ఏమీ ప్రాబ్లం లేదు, వేరే బ్లీడింగో స్పాటింగో బ్యాక్ పెయినో పొట్టలో పెయినో అలా ఏం లేదు అని అంటే ఒక 6 to 7 వీక్స్ మధ్యలో స్కాన్ చేసుకోవడం బెటర్. ఫస్ట్ స్కాన్ దాన్ని డేటింగ్ స్కాన్ అంటాము, వయబిలిటీ స్కాన్ అని అంటాం.